హాయ్ స్వామి అందరికీ స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక స్వామి నన్ను ఎగతాళి చేశాడు. స్వామి ఏదన్నుంటే నీ ఇంటికాడ పెట్టుకో, ఏంది నువ్వు బజార్‌లో రోడ్డు మీద ఇది అని నాతో అన్నాడు. ఆ స్వామి ఫుల్‌గా జనాన్ని ఎక్కించుకొని పోతున్నాడు. ఆటో ఆ స్వామిది. ఏదైనా ఉంటే బండి పక్కన ఆపి మాట్లాడు స్వామి, ఇది నీ ఇల్లు కాదు, ఇది రోడ్డు అని చెప్పాను అతనికి. అసలేం జరిగిందంటే లారీలు, బస్సులు తగులుతున్నాయి స్వామి, దాన్ని ఎలాగోలా ఇటు తీసుకురావాలి అని ఒకతను నాతో అన్నాడు. సరే అని చెప్పి ఆ స్వామి కూడా ఎంత పిలిచినా, అల్లిచ్చినా కదలలేకపోతుంది. ఇలా కాదని చెప్పి 2 డజన్‌ల అరటికాయలు తీసుకొని ఆ స్వాముల దగ్గరికెళ్ళాను. ఒక స్వామి అయితే అరటికాయల కోసం ఉరికొస్తుంది గానీ, రెండో స్వామి అయితే లెగవట్లేదు. లెగిసినా తినట్లేదు. సరే ఏదైనా కానీ నేనైతే పక్కకు తీసుకొచ్చేసాను రెండిటిని. ఒక స్వామి అయితే ఆ మధ్యలో లేకుండా వెళ్ళిపోయింది. ఈ స్వామి మటుకు నాతో పాటు ఉండి 2 డజన్ల అరటికాయలు ఈ స్వామి తినింది. ఇప్పుడైతే ఇక్కడ ఒక విషయం జరిగింది స్వామి. ఏంటంటే నేను నా డబ్బులు పెట్టి నేను 2 డజన్ల అరటికాయలు తీసుకొని ఆ స్వామిని పక్కకు తీయాలని నేను చూస్తుంటే, అతనెవరో వచ్చి ఇది నీ ఇల్లు కాదు, నీ ఇంటి దగ్గర చూసుకో అనాల్సిన అవసరం లేదు తనకి. ఎందుకంటే నోరు లేని మూగజీవాలు కాబట్టి మనం హెల్ప్ చేయొచ్చు. అతనికి ఏమొచ్చిందో దానివల్ల నష్టం నాకైతే అర్థం కాలేదు. సరే స్వామి నువ్వు ఆటో ఆపి మాట్లాడు, మాట్లాడుకుందాం అనే లోపు ఆ స్వామి ఆపకుండా వెళ్ళిపోయాడు. ఆడోళ్ళున్నారు బండిలో. లేకపోతే నేనైతే అడ్డం తిరిగేవాడిని. మరీ స్వాములు ఇంత గలీజ్‌గా తయారైపోతున్నారు ఏంటో ఉండే కొద్దిగా. ఆ స్వామి ఇంటి ముందు పెడుతున్నట్టు, ఆ స్వామి ఇంట్లో పెడుతున్నట్టు నన్ను ఏ స్వామి ఇది మీ ఇల్లు కాదని మాట్లాడుతున్నాడు. బండి ఆపి చూడు స్వామి అన్నాను. ఆపుంటే బాగా గొడవ అయ్యేది. మేము ఒక 10 మంది ఉన్నాం అక్కడే. హాయ్ స్వామి అందరికీ.